చూస్తే విద్యుత్ ఒప్పందాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్స్ పైన జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినందువల్ల ఆయనను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొత్త జడ్జి పేరును వెల్లడిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వి తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డితో మాట్లాడారు. విద్యుత్ కమిషన్ కు కొత్త రిటైర్డ్ జడ్జిని నియమించే అంశంపై చర్చించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, సుమిత్ర, ఇక విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అయితే పిటిషన్కి సంబంధించిన విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా కేసీఆర్కి సంబంధించిన న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారు. ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్ని నిందితుడిగా పేర్కొంటూ అందులో ఆయన మీడియా సమావేశాన్ని వెల్లడించారు. మీడియా సమావేశంలో అనేక అంశాలు చెప్పారనే అంశాన్ని కూడా వాళ్ళు కోర్టు ముందుకు వివరించారు. కోర్టు ఆ అంశాన్ని కూడా పూర్తిగా తప్పుపట్టింది. కేవలం నరసింహారెడ్డి కమిషన్ ఈ విధంగా మాట్లాడడం సరికాదు, ఆయనని ఈ కమిషన్ నుంచి ఆయన స్థానంలో వేరొకరిని కమిషన్ చైర్మన్గా నియమించాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంత సూచనలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే నూతన కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించాల అంశంపైన తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని ముందే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆయన కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొంత సమాచారాన్ని కూడా అందించారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి నరసింహారెడ్డి స్థానంలో కొత్తగా చైర్మన్ని నియమించాలంటే ఎవరు నియమించాల్సిందన్న అంశం కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందన్న అంశం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నూతన చైర్మన్గా రిటైర్డ్ జస్టిస్ ఎవరున్నారు, ఒకవేళ వారితో మాట్లాడితే వాళ్ళు ఈ కమిషన్ చైర్మన్గా ఉండేందుకు ఒప్పుకుంటారా లేదా అనే అంశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కొంత వారికి సంబంధించిన న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు. రిటైర్డ్ జస్టిస్గా ఎవరున్నారు అనేది కూడా కొంత పరిశీలన చేయాల్సి ఉంటుంది. వెంటనే ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం వారిని అడిగినా కానీ కమిషన్కి చైర్మన్గా ఉండాలన్నా కానీ అభ్యర్థి వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒప్పుకునేవారు ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కొంత సుప్రీంకోర్టు ముందు మరోసారి కొంత సమయం కోరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు జస్టిస్ నరసింహారెడ్డిని పక్కకి తప్పించి కొత్త వారిని ఆ కమిషన్కి చైర్మన్గా బాధ్యతలు తీసుకోవాలంటే కాక ఖచ్చితంగా మొదట వారిని ఒప్పించాల్సి ఉంటుంది, వారు కూడా దానికి అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత దీనికి సమయం పట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా కొంత అభ్యర్థించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకవేళ సుప్రీంకోర్టుకు సంబంధించి నూతన కమిషన్ చైర్మన్గా వేరే వారిని నియమించాలంటే వారి యొక్క ట్రాక్ రికార్డు కావచ్చు, వారు ఏ విధంగా ఉంటారు, వారిని ఎట్లా నియమించాల్సి ఉంటుందనే అంశాలపైన కూడా సుప్రీంకోర్టును కొంత సమయం కోరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ దానిపైన కొంత సమావేశం అయినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు జడ్జిని నియమించాలంటే కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు 2 గంటలకు జరగబోయే విచారణ సందర్భంగా కూడా కొంత సమయం కోరే అవకాశాలు ఉంటాయి. కమిషన్ నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టే వరకు కూడా కమిషన్ తన విధి విధానాలు కొంత ఆపుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు కూడా కొంత విన్నవించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమిషన్ చైర్మన్ గతంలో నరసింహారెడ్డిని నియమించిన సందర్భంలో కూడా అనేక అంశాలని పరిగణలోకి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. నరసింహారెడ్డి లాంటి వారిని ఒకరు నియమిస్తే బాగుంటుంది కమిషన్ కానీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే జస్టిస్ నరసింహారెడ్డిని విద్యుత్ ఒప్పందాలపైన కమిషన్కి సంబంధించిన చైర్మన్ కూడా నియమించిన నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు చైర్మన్ అంశంలో కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం కమిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా నూతన చైర్మన్ నియమించాలి. ఏకపక్షంగా వ్యవహరించకుండా ఉండే వాళ్ళని తీసుకోవాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా కొంత అభ్యర్థించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కమిషన్ చైర్మన్ నియమించాలంటే కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కేసు విచారణను
వాయిదా అడిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ కమిషన్ చైర్మన్ నియమిస్తే ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ను సుప్రీంకోర్టు ముందు పెట్టి తదుపరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందు ఈ అంశాన్ని పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడైతే రిటైర్డ్ జస్టిస్ పేరు మాత్రం ఇంకా ఎవరి పేరు అనేది కూడా నిర్ణయించలేదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కమిషన్కి సంబంధించిన అభ్యర్థి పేరుకి సంబంధించిన జస్టిస్ ఎవరు ఉంటే బాగుంటుంది అనేది కూడా కొంత నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు కొంత సమయాన్ని కేటాయించాల్సిందిగా కొంత నిర్ణయం కూడా తీసుకుంటామనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వాదనలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఇంత ముందుకు జరిగిన వాదనలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా కమిషన్లో ప్రధానంగా ఒకటే అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా లేవనెత్తింది. కమిషను విచారణ జరగకుండానే ఏ విధంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సబబు కాదనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో వేరొకరిని నియమించాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకే నూతన జస్టిస్ని కమిషన్కు నియమించే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికిప్పుడు కమిషన్ ఈ చైర్మన్ ఎవరుంటే బాగుంటుందనే కోణంలో కూడా కొంత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. అభిషేక్ మను సింఘ్వీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చెప్పే అవకాశం ఉంటుంది. అదే అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కూడా ఆయన చెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే కమిషన్కి సంబంధించిన చైర్మన్ పేరు వచ్చే ప్రసక్తి అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. సుమిత్ర. రైట్.